కొత్తగా లెక్కలొచ్చెనా హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బుక్స్ చాలా తక్కువ చదువుతానులేండి. ఆ తక్కువలో కంప్లీటెడ్గా చదివిన బుక్స్ అయితే ఈ రెండే అని చెప్పాలి. ఇప్పుడు ఇంకొకటి ఆర్డర్ చేశాను, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా. సో అదైతే చదువుతూ ఉన్నాను, చూడాలి అది కంప్లీట్ చేయగలను అని అనుకుంటున్నాను. సో బుక్స్ని అయితే ఇలా ఇక్కడ ఇందులో పెట్టేద్దాము. బెడ్రూమ్ పక్కన, బెడ్రూమ్ విండో పక్కన ఈ చిన్నది వాల్ హ్యాంగింగ్ది ఉంటుందన్నమాట. సరే దీనిలో పెడితే చూడటానికి బాగుంటుంది, మనకి కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడ బెడ్రూమ్లో విండో దగ్గర అయితే పెడుతూ ఉన్నాను. మామూలుగా అయితే లివింగ్ రూమ్లోనో అక్కడో ఇక్కడో పెడుతూ ఉంటాను. సరే ఇలా పెడితే మనకి గుర్తుగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది, ఎవరన్నా వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే చదవడానికి బుక్ యాక్సెస్ అన్నది. సో అందుకని చెప్పి ఇలా పెట్టేశాను అనమాట బెడ్ పక్కన. మూడో బుక్ కోసం వెయిటింగ్. అప్పటికి రాలేదులేండి, ఇది అంతకుముందు తీసిన వీడియో అనమాట. సో మూడో బుక్ వచ్చాక ఆ థర్డ్ స్లాట్లో అయితే పెట్టేసేయాలి. ఇంక ఇక్కడ ఈ మనీ ప్లాంట్ ఇవి కూడా కొంచెం సెట్ చేయాలి, ఇంకొంచెం పని అయితే ఉంది. ఫైనల్గా మూడో బుక్ కూడా వచ్చేసింది. సో థర్డ్ స్లాట్లోకి అయితే ఇన్సెట్ చేసేస్తున్నాను ఆ బుక్ని. కొన్ని బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు తెలియకుండానే మనం వాటితో కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అంటే మన లైఫ్ స్టోరీ లాగా ఉంటుంది, లేదంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్లా ఉంటాయి, మన ఫ్రెండ్స్ ఏమన్నా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి బుక్కే అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అలాగే ఈ చిక్లిట్ అనే బుక్ కూడా అలాగే ఉంటుంది అనిపిస్తుంది. నేనైతే స్టార్ట్ చేశాను, చూడాలి ఎలా ఉంటుందో. సో మొత్తానికి ఇంకా అక్కడ బుక్ని అయితే పెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్యాన్ కేక్ చేశాను అనమాట. ఇంకొంచెం బ్యాటర్ ఉంది, సో ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఈవినింగ్ స్నాక్స్కి చేయొచ్చు కదా అని చెప్పి. పొద్దున్నే ఈ దుప్పట్లు అవి వాష్ చేయాలంటే పొద్దున్నే మిషన్ వేసుకుంటే బెటరు. ఇప్పుడు సమ్మరే కాబట్టి ఏ టైంలో అయినా బాగానే ఎండిపోతాయిలేండి. బట్ ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ బ్లాంకెట్స్ అన్నీ వాష్కి వేసేసాను. రెగ్యులర్గా 1 వీక్ ఒకసారి బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను, కానీ ఈ బ్లాంకెట్స్ మాత్రం ఒక 20 డేస్కి అట్లా వాష్ చేస్తూ ఉంటాను. మనం వాటికి ఏం దుమ్ము ఉంటుందిలే, ఏం కాదు, మళ్ళీ కప్పుకొని వెంటనే ఫోల్డ్ చేసేస్తాం అనుకుంటాం, కానీ కంపల్సరీ వీటిని రెగ్యులర్గా వాష్ చేయాలి. కంపేర్ టు నన్ను అడిగితే ఇంక ఈ బెడ్షీట్స్ కన్నా, ఎందుకంటే అది మన ఒంటి మీద ఉంటుంది, మనం దాని నుంచి కొంచెం ఆ గాలది కూడా ఇన్హేల్ చేస్తూ ఉంటాము. సో కంపల్సరీ ఇది కూడా ఆల్వేస్ క్లీన్గా పెట్టుకుంటూ ఉండాలి. దట్టు ఈ ఎండాకాలం ఏంటంటే మనకి ఏసీ నుంచి వచ్చే ఈ చల్లదనం వల్ల దాంట్లో మాయిశ్చర్ అది ఉండి బ్యాక్టీరియా ఏదన్నా దాన్నే పట్టుకుని ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మరీ రెగ్యులర్గా కాకపోయినా కనీసం మంత్లీ వన్స్ 20 డేస్కి ఒకసారి వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చూసారు కదా, మిషన్ అయితే సైకిల్ అయిపోగానే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను డ్రై క్లాత్తో. ఇది కంపల్సరీ చేయాల్సిన పని. మనకి లిడ్కి కానీ లేదంటే కింద గ్యాస్కెట్లో కానీ వాటర్ అది ఉంటుంది, కొంచెం మాయిశ్చరు. సో కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి, లేదంటే అక్కడ ఫంగస్ ఫామ్ అయిపోయి మనకి బ్యాడ్ స్మెల్ రావడానికి, అలాగే రబ్బర్ అంతా బ్లాక్ కలర్లో అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేనైతే కూరగాయలు కట్ చేసిన వేస్ట్ అవన్నీ కలిపి కలెక్ట్ చేస్తూ ఉన్నానులేండి, మొక్కలకి ఇవ్వటం కోసం అనమాట. ఎప్పటికప్పుడు అలా ఒక బకెట్లో పోసేసి ఉంచుతున్నాను. అల్లం వెల్లుల్లి అయితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. ఇదివరకు అల్లం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని, ఇంక ఇప్పుడైతే అది కూడా పెట్టట్లేదు, పెట్టొద్దు అన్నారని చెప్పి. సరే కొంతవరకు మనకి పాసిబిలిటీ ఉన్నవన్నీ ఫాలో అయితే మంచిదే కదా. వీక్ ఒకసారి తెచ్చుకుంటాను అల్లం వెల్లుల్లి, సరిపోతుంది బాగానే. ఒక్కొక్కసారి మిగిలినా కూడా అంత ఏం ఎండిపోవట్లేదు, బాగానే ఉంటుంది. అలాగే నేను దాన్ని వెంటనే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టను, ఎప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాను అల్లం వెల్లుల్లి పేస్టు. మన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది కదా, అలా బయటే ఉంచుతున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే క్లాస్ వింటూ ఉంది, తనకైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. తనకే కాదులేండి, నాకు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్యాన్ కేక్ వేసి ఇచ్చేసాను కదా, 10:30కి అట్లా జ్యూస్ ఇస్తున్నాను. సో ఏబీసీ జ్యూస్ అనమాట. చూసారు కదా, దాని పీల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఉంచాను. ఇంకా తనకైతే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా కొంచెం బ్రేక్ తీసుకుని ప్రశాంతంగా జ్యూస్ అయితే తాగుతాను. పనుల మీద పనులు వస్తూనే ఉంటాయి, అలా అని చెప్పి మనకి కావాల్సిన రెస్ట్ కానీ లేదంటే కొంచెం టైం బ్రేక్ తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, విసుగొచ్చేస్తుంది. సో అందుకని చెప్పి కంపల్సరీ 1 అవర్ 1.5 అవర్కి ఒక 10 మినిట్స్ బ్రేక్ అన్నా తీసుకుంటూ ఉంటాను. ఎక్కువేం అక్కర్లేదు, అలా ఒక 10 నిమిషాలు సేద తీరామనుకోండి, తెలియని ఎనర్జీ వచ్చేసినట్టు ఉంటుంది. చక్కగా జ్యూస్ తాగేసాను పాటలు వినుకుంటూ.
एक तरीका मैंने सुझाया, खाने के तेल में 10% 10% की कमी Are you looking for an international school that brings out the best in your child? చూసారు కదా, ఫ్రీజర్లో చికెన్ ఉందన్నమాట. సండే రోజు తెచ్చింది, కొంచెం మిగిలితే ఇంకా ఫ్రీజర్లో పెట్టేశాను. ఏదైనా స్నాక్స్కి యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఏం చేయలేదు. సరే ఇంకా ఫ్రైలాగా చేసేద్దామని చెప్పి లంచ్లోకి తీసి ఇంకా వాటర్లో పెట్టాను అనమాట. చాలా సింపుల్గా చేస్తానులేండి చికెన్ ఫ్రై, బాగుంటుంది. ఇంకా మా పెద్ద పాప ఏంటంటే ఇలా ఫ్రైగా చేస్తేనే తింటుంది, కర్రీగా అయితే ఇష్టపడదు. సో ఇంకా అందుకని చెప్పి ఫ్రైలాగానే చేసేస్తున్నాను. కొంచెమే ఉంది, మాకు సరిపోతుంది. కర్రీస్కి వాటికి మాత్రం ఆయిల్ అయితే కోల్డ్ ప్రెస్డ్ ఉన్నాయి కదా, ఇంకా అవే తెప్పిస్తూ ఉన్నాను. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం నార్మల్వి వాడుతూ ఉన్నాను. ఇవైతే ఇంకా బాటిల్స్లోకి పోయలేదు, అలాగే ఉంచేసాను, పోయాలి. ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాక దాంట్లో కొంచెం ఒక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటాను. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఫ్రైకే కాదు కర్రీకి కూడా ఇవి వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఎంత మనం గరం మసాలా వేసిన దానికన్నా కొంచెం ఈ దినుసులు కూడా వేసుకుంటే బాగుంటుంది స్మెల్ అది. మామూలుగా అయితే నేను నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే మాకు వాటర్ షార్టేజ్ వచ్చిందనమాట. వాటర్ షార్టేజ్ అంటాం కన్నా కింద మోటార్ రిపేర్ అయింది. సో వాటర్ అయితే ట్యాప్స్లో రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా గిన్నెలు చేసేసుకుని వాటిని వాష్ చేయాలంటే అసలు వాటర్ లేదనమాట. చాలా ప్రీషియస్గా వాడుకుంటూ ఉన్నాము. ఇంకా సరే అని చెప్పి ఇంకా కొంచెం ఉంది, ఆల్రెడీ ముందు రోజు చేసింది. సో ఇంకా అదే వాడేద్దాంలే అని చెప్పి తీసి బయట పెట్టాను. సమ్మర్ కష్టాలని అనలేము కానీ కింద మోటార్ రిపేర్ వల్ల ఇలా అయిందనమాట. మామూలుగా అయితే ట్యాంకర్ల మీద డిపెండ్ అవుతూ ఉంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే వాటర్ ఉన్నా కూడా అది పైకి రాని సిచ్యువేషన్ అనమాట. సో మోటార్ ఖరాబ్ అయింది. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా. ఇలాంటప్పుడు తెలుస్తుంది అనమాట నీటి విలువ. బొట్టు చూసుకుంటూ వాడుకుంటూ ఉంటాం కదా, ఎంత ప్రీషియస్గా అనిపిస్తాయో వాటర్ అయితే. నిన్న మార్నింగ్ టు నైట్ వరకు అసలు మాకు వాటరే లేవు. ఎంత జాగ్రత్తగా వాడుకున్నామంటే గ్లాసు లెక్క అన్నట్టుగా వాడుకున్నాము. ఆనియన్ ఫ్రై అయిపోయాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా చికెన్ అయితే ఏమి మ్యారినేట్ చేసి పెట్టను, ఫ్రైకి డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. అందులో నుంచి ఆ నీసు వాటర్ అది వస్తుంది కదా, సో అదంతా వచ్చి ఇంకిపోయాక అప్పుడు మసాలాలు అవి వేసుకుంటాను. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా అక్కడ బకెట్లో అయితే పోసేసి ఉంచుతున్నాను. జనరల్గా చెప్పాలంటే మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు గేదెల కోసం కుడితికి ఇలా పెట్టేవాళ్ళు అనమాట. బియ్యం కడిగిన కూరగాయల ముక్కలు ఏ ఉంటే అవన్నీ ఒక బకెట్లో వేసి ఉంచేవాళ్ళు గేదెకి కుడితి కోసం. సో అట్లా నాకైతే అదే గుర్తొస్తూ ఉంది. బట్ ఏదేమైనా అదేంటంటే ప్రిజర్వ్ చేయటం వల్ల, వెంటనే కాకుండా ఉంచడం వల్ల ప్రోబయాటిక్స్ అయితే అందులో ఫామ్ అవుతాయి కదా. సో మనకే కాదు మొక్కలకైనా గేదెలకైనా ఈ ప్రోబయాటిక్స్ అనేవి చాలా మంచిదన్నమాట. సో అలా మొక్కలకు కూడా వాటర్ని ఒక రోజు ఉంచి నెక్స్ట్ డే అయితే పోస్తూ ఉన్నాను. సో అట్లా ఎవరికైనా కానీ ఆ గట్ హెల్త్కి లేదంటే మొక్కలకి రూట్ స్ట్రాంగ్ అవడానికి ఈ ప్రోబయాటిక్స్ అన్నవి హెల్ప్ అవుతాయి అనిపిస్తుంది నాకైతే. దీని గురించి నాకు అంత వివరంగా తెలియదు కానీ జస్ట్ నా థాట్ అనేది మీతో షేర్ చేసుకున్నాను అంతే. గేదెలకి కుడితి ఎలా ఫర్మెంట్ చేసి పెడతామో మనం ఈ మొక్కలకి కూడా ఫర్మెంటెడ్ వాటర్ అయితే ఇస్తూ ఉంటాం కదా, మంచిదని చెప్పి. అలాగే మనకి కూడా కదా, ముందు రోజు పెరుగన్నం అది అందులో తోడు పెట్టేసి నెక్స్ట్ డే ఫర్మెంట్ అయ్యాక తింటే మంచిదని చెప్తూ ఉంటారు కదా. సో అట్లా అనమాట. న్యాచురల్ ఫర్మెంటేషన్ అన్నది మనకి హెల్త్కి చాలా మంచిది. మనకే కాదు పశువులకైనా మొక్కలకైనా కూడా అని అర్థమవుతూ ఉంది.
ముగ్గు అయితే అయిపోయింది. ముగ్గు తీసుకున్నాను. మామూలుగా అయితే డబ్బాలో పెడదాంలే అని చెప్పి ఇంకా అలా ఉంచాను. కానీ మళ్ళీ డబ్బా అంటే దానికి ఒక ప్లేసు అది అంతా ఆక్యుపై చేస్తుంది కదా. సరే పైగా దీన్ని అంత జాగ్రత్తగా భద్రపరచాల్సిన ఇది కూడా అవసరం ఉండదు. ఎలా పెట్టినా బాగానే ఉంటుంది పాడవకుండా. దట్టు నేనేంటంటే బియ్యం పిండి కలపను ముందే ఎప్పటికప్పుడు కలుపుకుంటాను. సో ఇంకా కవర్లో పోసేసి కార్నర్లో పెట్టేశాను. తక్కువ ప్లేస్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తీసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి. కర్రీ చూసారు కదా ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చేసింది. మధ్యలో నేను క్యాప్చర్ చేశాను అనుకున్నాను కానీ అది క్యాప్చర్ అవ్వలేదు. మనకు ఆ నీచు వాటర్ ఉంటుంది కదా అదంతా ఎగిరిపోయాక ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అంతే వేస్తాను. ఫైనల్గా కరివేపాకు వేస్తాను అనమాట. అంతే బాగా దగ్గరగా ఫ్రై చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని ఉడికించడం కానీ వేరే ఏముండదు. జస్ట్ అలా ఫ్రై చేసుకుంటాను అంతే. చిన్నోడికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. హాలిడేస్. నువ్వేం తెచ్చుకున్నావు? క్రాఫ్ట్ వర్క్. అది మళ్ళీ చిన్న చేతికి ఇవ్వాలమ్మా, అట్లా కాదు. ఏం చేస్తావు బంగారం దీంతో? బోనా. ఓకే చిన్నోడా నీదేది? చెల్లి క్రాఫ్ట్వి. ఇంకా మెటీరియల్స్ కావాలి. మరి మొత్తం నేనే తెచ్చుకోవచ్చు కదా. అంటే అలా లేవు. చిన్న మిర్రర్ స్ట్రిప్స్. అదేంటి అక్కడే ఉంటాయి కదా అన్నీ. ఏం చేద్దామని రా చిన్నోడా? లిప్పనాట. ఓకే నైస్. ఎంజాయ్. నేను చికెన్ ఫ్రై చేసా. స్మెల్ వచ్చిందా? ఎంజాయ్. అక్క తినేసినట్టుంది. సంజన మూత వేయాలి కదా. వేయలా. చెల్లికి చెప్పి చెప్పి నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. విన్నారు కదా మా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారంటే. పెద్ద పాపకి కాదులేండి, తనకైతే ఆన్లైన్ అవుతూ ఉంది. చిన్నవకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా ఫ్రీడమ్ అనమాట. ఇంకా వాళ్ళకి ఏవో క్రాఫ్ట్స్ అవి కావాలని చెప్పి క్రాఫ్ట్ వర్క్కి ముందు రోజు వెళ్ళి కొన్ని తెచ్చుకున్నారు. అలాగే బుక్స్ ఏవో ఆర్డర్ పెట్టమంది, అవి కూడా పెట్టాను. సో వాళ్ళ హాలిడేస్కి అయితే వాళ్ళు ప్లానింగ్తో ఉన్నారు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. హాలిడేస్ వస్తున్నాయి అంటే పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అని చెప్పి కూడా మనం కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం కదా. దట్టు వీకెండ్ వస్తుంది. మీరు ఎక్కడికన్నా ప్లాన్ చేస్తూ ఉన్నారా? మేమైతే అనుకుంటూ ఉన్నాం. అది ఎంతవరకు అవుతుందో చూడాలి. లాంగ్ ట్రిప్ కాకపోయినా షార్ట్ ట్రిప్స్ అన్నా వేద్దాం అనుకుంటున్నాం కానీ చూడాలి పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయో. సో ఇంకా లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. బాగుందా చికెన్ ఫ్రై? బాగుంది. నేను పీసెస్ తిన్నా. 6 పీసెస్ తిన్నా. వెరీ గుడ్. ఇంకా ఐస్ క్రీమ్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశానండి. చూడకపోతే ఒక్కసారి చూడండి. నిజంగా అలా ట్రై చేయండి. చాలా బాగుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దట్టు మనం ఇంట్లో చేసుకుని హైజీనిక్గా టేస్టీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవి లేకుండా న్యాచురల్గా అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. దీన్ని 2 ప్రాసెస్లో చేశాను. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను. మామూలుగా అయితే ఫ్రీజ్ చేసి డైరెక్ట్గా తినేయచ్చు. లేదంటే ఫ్రీజ్ చేసిన దాన్ని మళ్ళీ కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఆ టెక్స్చర్ అది కొంచెం స్మూత్ వస్తుంది అనమాట. సో అట్లా కూడా ఎంజాయ్ చేశాను 2 రకాలుగా. ఫైనల్గా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు చేసినట్టున్నాను ఇంట్లో ఐస్ క్రీము. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే చేయాలనిపించి చేశాను. మామూలుగా అయితే కుల్ఫీలు అవి చేస్తాను కానీ ఐస్ క్రీమ్ ఎప్పుడూ చేయలేదు ఏమో అన్నట్టుగా. బట్ ఎందుకో చేయాలనిపించి చేశాను కానీ చాలా బాగుంది. సో ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. బయట నుండి ఐస్ క్రీమ్ తెచ్చుకోకుండా ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇదిగోండి దెబ్బ రొట్టె వేసేస్తున్నాను నాకు మా వారికి. మా పిల్లలకైతే చెప్పాను కదా మార్నింగ్ ప్యాన్ కేక్ బ్యాటర్ ఉంది. సో అవే వేసేసాను. చెప్పాలంటే ఇవేమో ఫారెన్ వాళ్ళ దెబ్బ రొట్టెలు, అదేమో మన ఇండియన్ దెబ్బ రొట్టె అంతే. ఇంకా సాయంత్రానికి వాతావరణం అయితే చల్లగా అయిపోయింది. రాను ఇంకా చూసారు కదా నైట్ అయ్యే కొద్దీ విపరీతమైన గాలి అనమాట. కానీ ఎంత హాయిగా ఉందంటే అసలు అలాంటప్పుడు బయటే నించోవాలనిపిస్తుంది. మీకు తెలిసిందేగా ఇలా గాలి వచ్చినా వర్షం వచ్చినా నేనైతే బయటే ఉంటాను. చక్కగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎంత హాయిగా ఉందో. చల్ల గాలి అనమాట.
అప్పటికే టీ తాగేశాను కాబట్టి ఇంకా టీ కప్పు కాఫీ కప్పులు లాంటివి ఏం తెచ్చుకోలేదులేండి. జస్ట్ అలా నించుని చిల్ అవుతున్నాను అంతే. ఇంకా డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశాను అన్నది నేను షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. నైట్ రైస్ కడిగిన వాటర్ కూడా ప్రిపేర్ చేశాను ఫర్మెంట్ అవ్వడానికి. నెక్స్ట్ డే వీటిని ఎలా యూస్ చేస్తాను అన్నది అయితే షేర్ చేస్తాను. బాయ్.